రామ్ రామ్ అండి. ఎంతో ఆశగా ఎదురు చూసే ఎన్నో సంవత్సరాల నుంచి 500 ఏండ్ల హిందువుల కళ నెరవేరేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అద్భుతమైన ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం వందల ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయి. అయితే అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణం కోసం కూల్చివేత, ఆ తర్వాత రామ మందిరం నిర్మాణం పూర్తయ్యే వరకు అసలు ఏం జరిగింది అనేది స్టోరీలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యమండి. కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలో అసలు 1528లో వివాదం ఎలా మొదలైంది, అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది, అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది? దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామ మందిరం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడు జన్మభూమికి భావించే చోటు. రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఒకసారి చూద్దాం. ఇది ఎన్నో ఏళ్ళండి, 500 ఏళ్ళ అయోధ్య వివాదం. మొఘలుల పరిపాలన కాలంలో 1528లో అయోధ్యలో బాబ్రీ మసీద్ నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో ఉన్న మీర్ బఖీ ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీద్ నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీద్ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853 to 1859లో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులిచ్చింది. చూడండి, ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత 1949 సెప్టెంబర్ 23వ తేదీన అయోధ్య వివాదం మరో తారాస్థాయికి వచ్చింది. మసీదు లోపల శ్రీరాముని విగ్రహాలను గుర్తించినట్టు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమన్న భావంతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం చాలా కష్టమంటూ రాముడు విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు. ఇక 1950లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వాద్యాల పిటిషనర్లు పేర్కొన్నారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1986లో ఉమేష్ చంద్ర పాండ్ వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కెఎం పాండే అనుమతులు ఇచ్చారు. ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం బాబ్రీ మసీద్ వివాదంలో అతిపెద్ద ఘటన 1992లో డిసెంబర్ 6వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదును కట్టడానికి ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం చేసింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోధ్రా అల్లర్లు జరిగాయి.
అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు రామ్లల్లా, విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది. చివరగా 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది. మధ్యవర్తులతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఇస్తున్నట్టు 8 వారాల గడువు ఇస్తున్నట్టు 2019 మార్చి 8వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని 2019 ఆగస్టు 2వ తేదీన సుప్రీంకోర్టుకి మెడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీద్ వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది. 2019 నవంబర్ 9వ తేదీన 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మరో 5 ఎకరాలను మసీద్ నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు. 2020 మార్చి 25వ తేదీన 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిర్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ క్రమంలోనే జనవరి 22వ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది మన అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ చేసుకోవడానికి. హిందువులంతా గట్టిగా, జోరుగా, హుషారుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.